ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏప్రిల్ నెల 21వ తేదీ నుండి ఏప్రిల్ నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతుల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి గురు గ్రహాలు, కన్యారాశిలో చంద్ర కేతు గ్రహాలు, కుంభరాశిలో కుజ శని గ్రహాలు, మీనరాశిలో బుధ శుక్ర రాహు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి రాశి నుంచి 3వ స్థానంలో చంద్ర కేతు గ్రహాలు, అలాగే 8వ స్థానంలో కుజ శని గ్రహాలు, 9వ స్థానంలో బుధ శుక్ర రాహు గ్రహాలు, 10వ స్థానంలో రవి గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి కొంత అనుకూలమైన ఫలితాలే కనబడుతున్నాయి. ఆలోచించే విధానంలో చాలా మార్పులు వస్తాయి. కొంత వీరి స్వభావానికి వ్యతిరేకంగా ఆలోచనలు చేయవలసి వస్తుంటుంది. అలాగే స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఆలోచన సరళి కొంత మారినట్లుగా గమనించవచ్చు. ధన యోగాదులు బాగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ధనానికి సంబంధించిన ఆలోచన పద్ధతులన్నీ కూడా అనుకున్నట్లుగా జరుగుతూ ఉంటాయి. మనకి రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి. కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఇది ఈ వారం ఇట్లాంటి ప్రయత్నాలు చేయడానికి సరైన సమయం కాదని తెలుసుకోవచ్చు. అలాగే విద్యా సంబంధించిన విషయాలు, విద్యార్థులకి అసాధారణ యోగాలు బాగానే ఉన్నాయి. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త కోర్సులు చేయడానికి, కొత్త ఆలోచనలు చేయడానికి ఇది సరైన సమయం కాదు. కొత్త నిర్ణయాలు ఏది కూడా ఈ వారంలో అంత అనుకూలం పడే అవకాశం తక్కువగా ఉంది. అలాగే రుణ సంబంధించిన విషయాలు, ఆర్థికపరమైన అంశాలు ఆలోచన చేసినట్లయితే ఇది కొంత అనుకూలమైన వాతావరణంలోనే ఉంటూనే, అంటే రుణ ఒత్తిడిని తగ్గించుకుంటూనే ఉంటారు. మరలా అదే ప్రయత్నం చేయాలని ఆలోచన చేసే పద్ధతి అనుకుంటుంటారు. మరలా అదే పద్ధతి ఆలోచన చేయటం జరుగుతుంటుంది. కాబట్టి కొంత రుణం తగ్గుముఖం పట్టినా మరలా అదే పద్ధతిలో దాన్ని పెంచుకోవడం కూడా జరుగుతుంటుంది. ఆర్థికపరమైన విధానాలు కొంచెం అనుకూలత ఉన్నట్లే ఉండి మధ్యలో ప్రతికూలత కూడా చూడవలసి వస్తుంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడం, కొత్తగా ఆలోచన చేయడం, కొత్తగా డిపాజిట్లు చేయడం మొదలైన విషయాల్లో అంత పెద్ద అనుకూలత అయితే లేదు. షేర్ మార్కెట్లు కానీ, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు కానీ ఈ వారం అనుకూలం కాదని అర్థమవుతోంది. కాబట్టి కొంత జాగ్రత్తగానే ఉంటూ అలాంటి వ్యాపారాలు చేసేవాళ్ళు, ఆలోచనలు చేసేవాళ్ళు కొంచెం నిదానంగా ఉండడం మంచిది. భార్యాభర్తలకి మంచి అనుకూలత ఉంటుంది. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలు, బంధువుల్ని, మిత్రుల్ని కలవడం మొదలైన విషయాల్లో అనుకూలత ఉంది. శుభకార్యాలకి వెళ్ళడం,
అలాగే బంధుమిత్రులందరినీ కలవడం, సంతోషంగానే గడపడం జరుగుతుంది. అయితే ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం అనేది ఒకటి ఉంది. అది కొంత తగ్గుముఖం పట్టే అవకాశం కూడా ఉంటుంది. అయినప్పటికీ ఈ వారంలో కొన్ని విషయాల్లో అంటే కుజ శని కలయిక వలన చిన్న విషయాల్ని పెద్దవి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్గ్యుమెంట్స్ వలన ఉపయోగం ఉండదు. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చేసుకోవడం, ఆర్గ్యుమెంటు వాదోపవాదాలు పెట్టుకోకుండా ఉండడం మంచిది. అలాగే రాజకీయపరమైన విషయాల్లో పెద్దగా ఉపయోగం ఉండదు. అటువంటి విషయాల్లో ఏదైనా ఆలోచనలు, వాగ్వివాదాలు చోటు చేసుకుంటే దాన్ని జాగ్రత్తగా దానిలోంచి బయటపడటం మంచిది. అంత పెద్ద అనుకూలమైన వాతావరణం అయితే లేదు. అలాగే భాగ్యస్థితి అనుకూలంగా ఉంది. భాగ్యం వృద్ధి అయ్యే అవకాశం బాగా ఉంది. దూర ప్రాంతాలు, దూర దేశాల నుంచి శుభవార్తలు, మంచి వార్తలు వింటారు. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళాలనే ఆలోచన చేసే వాళ్ళకు కూడా ఇది సరైన సమయంగానే అనిపిస్తుంది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో పూర్తి అనుకూలత ఉంటుంది. అయితే అక్కడి నుంచి రావాల్సిన మనకి ధనం ఏదైతే ఉంటుందో అటువంటి విషయాలన్నీ కూడా బాగానే అనుకూలపడే అవకాశం ఉన్నది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మన పనికి మంచి గుర్తింపు, కీర్తి కలుగుతాయి. అలాగే ఆర్థికపరమైనటువంటి విధానాల్లో కూడా మంచి లాభసాటిగానే ఉంటుంది. ఖర్చులు విషయంలో సాధారణంగానే ఉంటాయి. పెద్దగా ఇబ్బంది పడవలసిన లేకపోతే అనుకోకుండా వచ్చే పెద్ద ఖర్చులు ఏమీ ఉండవు, సాధారణంగా ఉంటుంది. అయితే విహార యాత్రలు, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, దైవ సంబంధించిన కార్యక్రమాల్లో కొంత ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. అటువంటి విషయాల్లో కొంత ఖర్చులు వచ్చినప్పటికీ అది అనుకూలమైన శుభ లక్షణాలు కలిగిన ఖర్చుల కిందనే అనుకోవాలి. కుటుంబ సంబంధించిన విషయాల్లో సాధారణంగా ఉంటుంది. ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు, వ్యాపార ప్రయత్నాలు చేసేవాళ్ళు సాధారణంగా అనుకూలంగానే ఉంటుంది. కానీ పెద్ద స్థాయిలో ఊహించినంత అనుకూలత ఉండకపోవచ్చు. వ్యాపార సంబంధించిన లక్షణాలు బాగానే ఉపయోగపడతాయి. కొత్త పరిచయాలు, కొత్త వాళ్ళతోటి అనుబంధాలు కలిగే అవకాశం ఉన్నది. సాధారణంగా ఈ వారం అన్ని రకాల విషయాల్లో అనుకూలత ఉంటూనే అక్కడక్కడ ప్రతికూలతమైన విషయాలు కూడా కనబడుతున్నాయి. ఎక్కువగా చిరాకు కలిగి అనుకోకుండా ఆర్గ్యుమెంట్స్ మొదలై అవి చిలికి పెద్ద అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ముందుగానే జాగ్రత్తగా ఉంటూ వీలైనంత వరకు వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది మంచిది. మన అభిప్రాయాలకి అన్ని చోట్ల విలువలు ఉండకపోవచ్చు. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంటుంది. దురుసు ప్రవర్తన గలవారితోటి ఆర్గ్యుమెంట్ పెట్టుకొని అనవసరమైనటువంటి కలహాలు పెట్టుకోవడం జరిగే అవకాశం ఉంది. అలా జరగకుండా చూసుకుంటే బాగుంటుంది. ఏదైనా ఈ వారంలో కొంచెం జాగ్రత్తగానే ఉండవలసి వస్తుందని చెప్పబడుతుంది. మన మిత్రులు, మంచి చిరకాల మిత్రులు కూడా ఏదో ఒక విధానంలో మనకి అసహనం కలిగించే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వారం ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువ ఆలోచన చేసి సరైన నిర్ణయం సకాలంలో తీసుకోవడం మంచిది. అయితే అన్ని రకాల సాధారణ విషయాలు అయితే బాగానే ఉంటాయి. కొత్తగా వచ్చే విషయాల్లో మాత్రం చిన్న విషయాల్లో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని పెద్దవి చేసుకోవడం అనేది జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలా జరగకుండా చూసుకోమని చెప్పబడుతుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ కర్కాటక రాశి వారు ఈ వారం కనకదుర్గా మాతని పూజించడం, నమస్కరించుకోవడం చేస్తే ఇంకా బాగా అనుకూలమైన స్థితిగతులు ఉంటాయి. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.